తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. యువతి ప్రాణం తీశాయి పెళ్లి చూపులు. గుడికి వెళదామని నమ్మించి ఓయో రూమ్కి తీసుకెళ్లాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు కాబోయే భర్త. వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై గాయాలతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు. అసలు రోజు రోజుకి అఘాయిత్యాలు నేరాలనేవి చాలా భయపెడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇలాంటివే కనిపిస్తున్నాయి. పెళ్లి పేరుతో జరుగుతున్న వేధింపులు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న విషాదాలు చూస్తుంటే నిజంగా ఈ సమాజంలో ఇలాంటి దరిద్రులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం. పెళ్లి చూపుల పేరుతో జరిగిన పరిచయం ఒక యువతి ప్రాణాలు తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటయ్య తండాకు చెందిన తుల్లిక శ్రీకి లక్ష్మీదేవపల్లి మండలం సీతారాంపురానికి చెందిన బిచ్చాతో 3 నెలల క్రితం పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరు ఇష్టపడటంతో వారి కుటుంబాలు కూడా నిశ్చితార్థానికి రెడీ అయ్యారు. నిశ్చితార్థానికి ముందే అంతా విషాదంగా మారింది. గుడికి వెళదామని బిచ్చా కోరడంతో తుల్లిక శ్రీ కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించారు. కాబోయే అల్లుడే కదా, ఎలాగో పెళ్ళవుతుంది కదా, ఆ నమ్మకంతో కాబోయే అల్లుడని చెప్పి పంపిస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఆ యువతి జీవితాన్ని నాశనం చేశాడు. తుల్లికను గుడికి తీసుకెళ్తానని చెప్పి భద్రాచలం తీసుకెళ్లాడు బిచ్చ. ఆమెను ఒక ఓయో రూమ్కి తీసుకెళ్లాడు. ఇద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం, ఇద్దరం ఎలాగో కలిసే బతికేది అని నమ్మించాడు. బలవంతంగా శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఆమె మొదట నిరాకరించింది. ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా ప్రైవేటుగా ఉండొద్దు అని చెప్పింది. ఎలాగో ఒక మంత్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం, మనం కలవబోతున్నాం, కలిసి జీవితం కొనసాగబోతోంది, ఇంకెందుకు భయం అని ఒత్తిడి చేశాడు. ఒత్తిడి చేసి శారీరకంగా ఆ ఓయో రూమ్లోనే వాడుకున్న పరిస్థితి. భద్రాచలం నుంచి తిరిగి వచ్చినటువంటి కొద్ది రోజులకే తుల్లిక శ్రీని ఇక అనుమానించడం మొదలుపెట్టాడు. ఆ బిచ్చ అనేవాడు అనుమానించడం మొదలుపెట్టాడు. నేను పిలవగానే నువ్వు భద్రాచలం వచ్చావు, నేను పిలవగానే ఓయో రూమ్కి వచ్చావు, నువ్వు ఇంతకుముందు కూడా ఇలా చేయలేదని గ్యారంటీ ఏంటి? ఇంతకుముందు నువ్వు ఇంకా ఎంతమందితో ఈ విధంగా బయటకు వెళ్ళలేదని గ్యారంటీ ఏంటి? తనే బలవంత పెట్టాడు, తనే గుడికి తీసుకెళ్తానని చెప్పాడు, గుడికి తీసుకెళ్లకుండా ఓయో రూమ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పూర్తిగా పని అయిపోయిన తర్వాత శారీరకంగా ఆ పాపని లోబర్చుకున్న తర్వాత తుల్లిక శ్రీని ఇప్పుడు మాట మార్చేశాడు, ప్లేటు ఫిరాయించేశాడు, ముఖం చాటేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు నువ్వు వద్దు, నువ్వు ఇప్పుడే ఈ విధంగా ఉంటే నువ్వు గతంలో ఏం చేసుంటావు, ఎంతమందితో వెళ్ళుంటావు అంటూ ఈ విధంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడు బిచ్చ అనే వెధవ. భద్రాచలం గుడికి వెళ్ళొచ్చాక అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చేసింది. తుల్లిక శ్రీని ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఇదే విధంగా వేధింపులకు గురి చేశాడు, మానసిక క్షోభకు గురి చేసేవాడు. నువ్వు నాకు వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తుల్లిక శ్రీ భరించలేకపోయింది. తుల్లిక శ్రీ ఈ మానసిక వేదనను తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించిన ఫలితం లేదు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మంగళవారం రోజున తుది శ్వాస విడిచింది. ఈ లోకాలను వదిలేసి వెళ్ళిపోయింది. తుల్లిక శ్రీ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. శరీరమంతా పంటితో కొరికినటువంటి ఘాట్లు, గోళ్లతో రక్కినటువంటి గుర్తులు కనిపించాయి. అంటే అక్కడ ఆ బిచ్చ అనే వెధవ ఆ ఓయో రూమ్లోకి తీసుకెళ్లి ఎంత దారుణంగా మానవ మృగంలాగా ప్రవర్తించి ఆమెని శారీరకంగా వాడుకున్న పరిస్థితి. ఈ గాయాలని చూసిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైంది మొత్తం కూడా. అంటే ఈమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, ఎందుకు పురుగుల మందు తాగి జీవితాన్ని వదిలేసుకోవాలని ఎందుకు వచ్చిందంటే తను పూర్తిగా శరీరాన్ని కాబోయే భర్త కదా అని చెప్పి అతను బలవంత పెడితేనే అర్పించుకున్న తుల్లిక శ్రీ ఇక ముఖం చాటేయడంతో నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, బిచ్చ అనేవాడు నా జీవితాన్ని పూర్తిగా లేకుండా చేశాడని భావించి మనస్తాపానికి గురై ఇక అదే ఆలోచనలో ఉండి నిద్రలేని రాత్రులు గడిపి ఇక నా జీవితం అయిపోయిందంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత పురుగుల మందు తాగిన తర్వాత 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడింది.